ఏడాదికి 100, 150 బస్తాలు అమ్మేవాడు ఒక్కసారిగా 3000 బస్తాలు, 5000 బస్తాలు, 6000 బస్తాలు అమ్మేశాడట. షాప్కి వచ్చిన యూరియాలు మాయమైపోయినాయి. అదేమంటే అమ్మేశామంటున్నారు. పోనీ ఇన్నిన్ని వందలు వేల బస్తాలు ఇంతకుముందు ఎప్పుడన్నా అమ్మామంటే ఏ ఏడాది లేదు గత 10 ఏళ్లలో చూసుకుంటే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు అంటే ఏదో జరిగింది కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు దీని మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యేటప్పటికి రాష్ట్రానికి ఒక ప్రత్యేక బృందం పంపిస్తుండేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్కి దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎరువుల దుకాణంలో ఏప్రిల్లో గత 3 ఏళ్ల సగటు డిఏపి అమ్మకం 20 బస్తాల కంటే తక్కువ ఉంటే ఏకంగా 7000 బస్తాలు అమ్మేశాట. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులోని దుకాణంలో ఏప్రిల్లో గత 3 ఏళ్లలో సగటు యూరియా అమ్మకం 825 బస్తాలు ఉంటే ఏడాది ఏకంగా 5850 బస్తాలు ఒక ఏప్రిల్లో అమ్మేశాడట. కర్నూలు జిల్లా ఆదోన్లోని మరో దుకాణంలో 3 ఏళ్ల సగటు అమ్మకం 117 బస్తాలు ఉంటే ఏప్రిల్లో 5050 బస్తాలు ఏకంగా అమ్మేశాడట. ఏప్రిల్లో యూరియా, డిఏపి అధికంగా అమ్మకాలు జరిగిన వాటిలో ప్రైవేట్ దుకాణాలతో పాటు పిఎస్సిఎస్లు కూడా ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చిన బృందం అన్ని చోట్ల రికార్డులు పరిశీలించింది. అమ్మకాలు పెరగడానికి వ్యవసాయ శాఖ చెప్పే కారణాలు సహేతుకంగా ఉన్నాయి లేవని క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా తెలుసుకుంది. ఈ పోస్ అమ్మకాలు నిల్వలను తనిఖీ చేసింది. అధిక విక్రయాలు చేసిన దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. రైతులతో కూడా సమావేశం పంటల వారి ఎరువుల అవసరం, వినియోగం వివరాలను తీసుకుంటున్నారు. సిఫారసు చేసిన మోతాదుకు మించి వాడొద్దని సూచిస్తున్నారు.